వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ ప్రతినిధుల్లా మారిపోయారు. టీఎంసీ అభిషేక్ బెనర్జీ. జై శ్రీరామ్ నినాదం చేయలేదని ముస్లిం వ్యక్తిపై దాడి. ఉత్తరాఖండ్లో ఆగస్టు 15న ఘటన. ధర్మస్థల కేసులో ట్విస్ట్. మాట మార్చిన ముసుగు వ్యక్తి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బీజేపీకి ఎన్నికల కమిషన్కు మధ్య కుమ్మక్కు ఉందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ ఈసీ ప్రతినిధుల్లా ప్రవర్తిస్తూ దాని స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని ఆయన సోమవారం అన్నారు. న్యూఢిల్లీ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఎన్నికల కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ వంటి సంస్థలు మోదీ ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రతిపక్ష నేతలను వేధించడానికి వీటిని వాడుకుంటున్నారు అని ఆరోపించారు. మేము ప్రజలను ఎదుర్కోవడానికి భయపడము, కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై మోసపూరిత మార్గాల్లో గెలవాలని చూస్తుంది. ఎన్నికల కమిషన్ తరపున బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత పునర్విమర్శ ఎస్ఐఆర్పై ఇండియా బ్లాక్ ప్రతిపక్షాలు నిరసన చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రజలను ఓటు హక్కు నుంచి దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనపై సిబిఐ 5 ఏళ్ల పాటు విచారణ జరిపినా కేసు డైరీ సమర్పించలేదని బెనర్జీ విమర్శించారు. అలాగే ఈడీకి ఇచ్చిన గోప్య పత్రాలను బీజేపీ నేతలు బహిరంగంగా ప్రస్తావించడం షాకింగ్గా ఉందని అన్నారు. నేను ఈడీకి ఇచ్చిన డాక్యుమెంట్ల వివరాలను బీజేపీ నేతలు ఎలా తెలుసుకున్నారు? స్వతంత్ర సంస్థలకు ఇచ్చిన గోప్య సమాచారం బీజేపీకి ఎలా చేరుతోంది అని ఆయన ప్రశ్నించారు. ఇదే నిజం, బీజేపీనే ఈసీ, బీజేపీనే ఈడీ అని వ్యాఖ్యానించారు. మాజీ ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ 3 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారని, కానీ సిబిఐ ఇప్పటి వరకు ఆయనపై ఏమీ రుజువు చేయలేకపోయిందని ఉదాహరణగా చెప్పారు. అలాగే ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ స్వయంగా చర్య తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. రాహుల్ గాంధీపై ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ఇవ్వమని అడుగుతోంది, కానీ ఇది ప్రధాన అంశాన్ని తప్పించుకోవడమే. ఎన్నికల మోసాలపై చర్య తీసుకోవడానికి కమిషన్కు అఫిడవిట్ అవసరం లేదు అన్నారు. ఓటర్ల జాబితా నమ్మదగినది అని ఈసీ నిజంగానే అనుకుంటే అదే జాబితా ఆధారంగా ఎన్నికైన ప్రధాని కేబినెట్ రాజీనామా చేయాలి, ముందుగా లోక్సభ రద్దు చేయాలి అని అభిషేక్ వ్యాఖ్యానించారు. గత 11 ఏళ్లుగా బీజేపీ ఎలా పాలిస్తుందో మీరందరూ చూశారు. 2024 ఎన్నికలు కూడా చనిపోయిన ఓటర్ల పేర్లతో జరిగాయి. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలి అని అన్నారు. బీహార్లో ఈసీ ప్రత్యేక పునర్విమర్శలో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని పేర్కొంటూ ఒక్క తప్పు కూడా నిరూపితమైతే ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్లోని పౌరీ గఢ్వాల్లో స్వాతంత్ర దినోత్సవం రోజున 3 వ్యక్తులు ఒక ముస్లిం వ్యక్తిపై జై శ్రీరామ్ నినాదం చేయలేదని దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాధితుడు రక్తస్రావంతో కనబడుతున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం 3 దోషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ద్వేష నేరానికి గురైన బాధితుడు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నివాసి రిజ్వాన్ అహ్మద్గా గుర్తించబడ్డాడు. నిందితులు ముఖేష్ భట్, నవీన్ భండారి, మనీష్ బిష్ట్లుగా గుర్తించారు. పోలీసులకు అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదులో ఆయన ఛాయ్ తాగడానికి రాకేష్ లాల్ అనే వ్యక్తి నిర్వహించే హోటల్కు వెళ్లగా లోపల మద్యం సేవించినట్టు కనిపించిన 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారని చెప్పారు. వారిలో ముఖేష్ భట్ అహ్మద్ను జై శ్రీరామ్ అనమని బలవంతం చేశాడని తెలిపారు. అహ్మద్ నిరాకరించడంతో 3 దూషిస్తూ దాడి చేసి బెదిరించారని వివరించారు. వారు అహ్మద్ గడ్డాన్ని బలంగా లాగి దాన్ని కత్తిరించాలని అరిచారని, ఈ దాడిని వీడియోలో రికార్డు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆయనను బలవంతంగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలు చేయించారని చెప్పారు. చివరికి అహ్మద్ వెనక ద్వారం గుండా తప్పించుకొని తన వాహనం దగ్గరికి పారిపోయాడు. వీడియోలో దాడి చేస్తున్న వారు అహ్మద్ను నిరంతరం దూషిస్తూ ఇస్లామిక్ ఫోబిక్ వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. దాడి చేసిన వారిలో ఒకరు స్వాతంత్ర దినోత్సవం రోజున భారత్ మాతాకి జై ఎందుకు అనలేవు అని అడగ్గా, మరొకరు హిందుస్థాన్లో ఉండాలంటే జై శ్రీరామ్ అని అనాలి అని అన్నారు. మరియు ఇది హిందువుల ప్రభుత్వమే అని ప్రకటించారు. అహ్మద్ బలవంతంగా నినాదం చేయాల్సి వచ్చింది. అలాగే మేము నిన్ను హలాల్ చేస్తాం, జట్కా చేస్తాం అని బెదిరించారు. ఫిర్యాదులో అహ్మద్ పేర్కొన్న ప్రకారం అదే రోజున నిందితులు సహరన్పూర్ నివాసి ముఠియార్ పుట్టన్ ఇస్లాం అనే మరో వ్యక్తిని కూడా జై శ్రీరామ్ అనమని బలవంతం పెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై శనివారం పౌరీలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో బిఎన్ఎస్ సెక్షన్లు 115/2 గాయపరచడం, 196 మతం ఆధారంగా గుంపుల మధ్య విభేదాలు రగిలించడం, 299 మతభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వక చర్యలు, 351/2 ఫిర్యాదు కింద బెదిరింపులు,
352 ప్రేరణ లక్ష్యంతో అవమానించడం కింద కేసు పెట్టారు. ధర్మస్థల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు. తనపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటన చేయించారని సిట్ ముందు వెల్లడించాడు. దీంతో సిట్ మరోసారి అతడిని ప్రశ్నించి త్రవ్వకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఒకరు పుర్రి ఇచ్చి సిట్ అధికారులకు అందించమన్నారు. కోర్టులో అర్జీ కూడా వారే వేశారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నాను అని అతడు సోమవారం స్పష్టం చేశాడు. దీంతో అతన్ని ప్రేరేపించిన వారికి నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారి ప్రణబ్ మహంతి ప్రకటించారు. మరోవైపు భీమా లేదా చిన్నయ్యగా పిలువబడుతున్న ఈ ముసుగు వ్యక్తికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అతడు చూపిన ప్రదేశాల్లో త్రవ్వకాలు జరిగాయని, ఒక ప్రదేశంలో తప్ప మరెక్కడ అవశేషాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. యూట్యూబర్లు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక సిట్ తవ్వకాలు నిలిపివేయడంపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు లభించిన అవశేషాలపై విశ్లేషణ పూర్తయ్యాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని, ఈ విరామం పూర్తిగా సిట్ స్వతంత్ర నిర్ణయమని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.